Okay, well, hello everyone. Welcome back. Welcome to channel Learners Pro by Reshma. Right. ఇవాల్టి మన సెషన్ లో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 దాని గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ ఎస్టర్డేనే జూన్ 12th మనకి ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. దిస్ రిపోర్ట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై హూ అని అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ కొలోనీ స్విట్జర్లాండ్, కొలోనీ ఆర్ జెనీవా స్విట్జర్లాండ్ దీని హెడ్ క్వార్టర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఎవరైతే సభ్యులుగా ఉంటారో ఆ సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు అన్ని దేశాలు కూడా ఒక ప్రాంతంలో మీటింగ్ ని ఏర్పాటు చేసుకుంటాయి. ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రతి ఇయర్ ఎక్కడ మీటింగ్ ని ఏర్పాటు చేసుకుంటాయి అనంటే దట్ ఈస్ అట్ డావోస్ స్విట్జర్లాండ్. ఒక్కసారి కోవిడ్ అప్పుడు మాత్రమే ఈ ప్లేస్ ని మార్చారు. దానికి మినహాయించి ప్రతి సంవత్సరం డావోస్ స్విట్జర్లాండ్ లో మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సరే, రీసెంట్ గా నిన్న రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 దీని గురించి చదువుకుందాం. ఇది ఎన్నో ఎడిషన్ అనంటే దిస్ ఈస్ 19th ఎడిషన్ రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. టోటల్ గా ఎన్ని దేశాలు కవర్ అవుతున్నాయి అనంటే 148 కంట్రీస్. దీంట్లో మన భారతదేశపు యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అనంటే 131 ప్లేస్ లో ఉంది. అంత మంచి పర్ఫార్మెన్స్ ఏం లేదని చెప్పుకోవచ్చు. 131 ప్లేస్ లో ఉంది. ఇండియా ర్యాంక్ లాస్ట్ ఇయర్ 2024వ సంవత్సరంలో మన భారతదేశం 129 ప్లేస్ లో ఉంది. ఇంకా పడిపోయింది, ఇప్పుడు 2 ప్లేసెస్ కిందకే పడిపోయింది. 131 ప్లేస్ విత్ ప్యారిటీ స్కోర్ ఆఫ్, ఇప్పుడు స్కోర్ వచ్చేసి ఎంత 64.1%. ఈ ఇయర్ ప్యారిటీ స్కోర్. ప్యారిటీ అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఈక్వాలిటీ. ప్యారిటీ మీన్స్ నథింగ్ బట్ ఈక్వాలిటీ, జెండర్ ప్యారిటీ, బోత్ మేల్ ఫీమేల్ ఈక్వల్ గా ఉండాలి. అది కూడా ఒక రంగంలో కాదు, అన్ని రంగాలలో ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ వీళ్ళు కన్సిడర్ చేసేది 4 పారామీటర్స్ ఉంటాయి. అది ఎకనామిక్ పారామీటర్, ఎకనామిక్ కోఆపరేషన్ ని కన్సిడర్ చేస్తారు, ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ని కన్సిడర్ చేస్తారు, అదేవిధంగా హెల్త్ అండ్ సర్వైవల్ దాన్ని పరిగణలోకి తీసుకుంటారు, పొలిటికల్ ఎంపవర్మెంట్. ఈ 4 పారామీటర్స్ ని పరిగణలోకి తీసుకొని మేలు ఫీమేల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ దేశపు యొక్క ర్యాంకింగ్ ఏ స్థానంలో ఉంది, ఏ సెక్టార్లో ఎంత పర్ఫార్మెన్స్ ఉంది దాన్ని బేస్ చేసుకొని దాని ర్యాంక్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఈ స్కోర్ గుర్తుపెట్టుకోండి. టాప్ పొజిషన్ లో ఏది ఉందండి అని అంటే ఐస్లాండ్ టాప్ పొజిషన్ లో ఉంది. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి, రెజావిక్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ ఐస్లాండ్ క్రోనా క్యాపిటల్ కరెన్సీ. ఐస్లాండ్ టాప్ పొజిషన్ లో ఉంది. ఎన్నోసారి ఐస్లాండ్ టాప్ పొజిషన్ లో ఉంది అని అంటే ఫర్ ద 16th టైం. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింది ఈ రిపోర్ట్? 19 times. ఇది 19th ఎడిషన్ కదా. 19 సార్లలో 16 సార్లు వచ్చిందంటే ఏంటండి, దట్ ఈజ్ తోప్ అనే చెప్పుకోవచ్చు. ఐస్లాండ్ 16th టైం, 16వసారి కూడా ఐస్లాండే టాప్ పొజిషన్ లో ఉంది. మీకు ఎగ్జామినేషన్ లో ఐస్లాండ్ ఎన్నోసారి టాప్ పొజిషన్ లో ఉంది, ఐస్లాండ్ ఈసారి కూడా టాప్ పొజిషన్ లో ఉంది ఫర్ ద 15th టైం, 14th టైం, 13th టైం, అట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తాడు. కాబట్టి ఇది 16th టైం. ఎన్నో ఎడిషన్ అంటే 19th ఎడిషన్ గుర్తుపెట్టుకోండి. ఫాలోడ్ బై దాని తర్వాత 2వ స్థానంలో టాప్ 5 గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. అదేవిధంగా బాటమ్ 3 కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. బాటమ్ 3, టాప్ 3 మేజర్ ఇంపార్టెంట్. నెంబర్ 1 ప్లేస్ లో ఐస్లాండ్ ఉంది. నెంబర్ 2 ప్లేస్ లో ఫిన్లాండ్ ఉంది. ఫిన్లాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, హెలెన్స్కీ అండ్ ద కరెన్సీ ఈజ్ ఫినిష్ క్రోన్ క్యాపిటల్ కరెన్సీ. 3వ స్థానంలో ఏది ఉంది, నెంబర్ 3 పొజిషన్ లో 2 పొజిషన్ లో ఫిన్లాండ్. 3వ స్థానంలో ఆస్లో, నార్వే క్యాపిటల్ సిటీ ఆస్లో అండ్ ద కరెన్సీ ఈజ్ నార్వేజియన్ క్రోన్. నార్వే 3rd ప్లేస్ లో ఉంది. 4th ప్లేస్ లో యూకే, దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి లండన్ అండ్ ద కరెన్సీ ఈజ్ పౌండ్ స్టెర్లింగ్. 5వ స్థానంలో ఏది ఉంది అని అంటే ఇట్ ఈజ్ న్యూజిలాండ్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే న్యూజిలాండ్ క్యాపిటల్ సిటీ వెలింగ్టన్ అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్. ఇవి టాప్ 5 కంట్రీస్. లీస్ట్ 3 బాటమ్ 3 కంట్రీస్ వచ్చేసి ఏవే ఉన్నాయనంటే బాటమ్ 3 కంట్రీస్ ఏవి అనంటే ఒకటి పాకిస్తాన్. పాకిస్తాన్ వచ్చేసి 148వ స్థానంలో ఉంది పాకిస్తాన్. తర్వాతి స్థానంలో సూడాన్ ఉంది. తర్వాత స్థానంలో 147th ప్లేస్ లో సూడాన్.
తర్వాతి స్థానంలో చాడ్ ఉంది. ఇది బాటమ్ 3 లీస్ట్ అవుట్ ఆఫ్ 148 కంట్రీస్ లీస్ట్ పొజిషన్ లో ఉన్నది పాకిస్తాన్, తర్వాత సెకండ్ లీస్ట్ పొజిషన్ లో ఉన్నది సూడాన్, తర్వాత థర్డ్ లీస్ట్ పొజిషన్ లో ఉన్నది చాడ్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఏ దేశం ఎన్నో స్థానంలో ఉంది? బంగ్లాదేశ్ వచ్చేసి 24వ స్థానంలో ఉన్నది. బంగ్లాదేశ్ ఇది వరకుతో కంపేర్ చేస్తే 75 ప్లేసెస్ ఇంప్రూవ్ అయ్యి 24వ స్థానంలో ఉంది. మన సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఏదన్నా టాప్ పొజిషన్లో ఉంది లేదా బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీ లాగా ఉంది అని అంటే అది ఒక్క బంగ్లాదేశే. క్యాపిటల్ సిటీ ఏంటండి? ఢాకా అండ్ ద కరెన్సీ ఈజ్ టకా. భూటాన్ వచ్చేసి నెక్స్ట్ 119th ప్లేస్లో ఉంది. నేపాల్ వచ్చేసి 125th ప్లేస్లో ఉంది. నేపాల్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? ఇట్ ఈజ్ ఖాట్మండు ఈజ్ ద క్యాపిటల్ సిటీ. నేపాలీస్ రూపీ ఈజ్ ద కరెన్సీ. శ్రీలంక వచ్చేసి 130వ స్థానంలో ఉంది. శ్రీలంక క్యాపిటల్స్ 2 ఉంటాయి, కొలంబో అండ్ జయద్వరేపు కొట్టే శ్రీలంక. Bhutan, Thimphu is the capital city and the currency is Gultram. Gultram is the currency of Bhutan. Thimphu is the capital city. Sri Lanka, Colombo Jayadvarepu Kotte and the currency is Sri Lankan rupee. Nepal currency vachesi Nepalese rupee, capital currency. Sri Lanka old name vachesi enti anante it is Ceylon. Ceylon అని చెప్పేసి దీనికి పేరు. రైట్. నెక్స్ట్ ప్లేస్ లో 138th ప్లేస్ లో ఏది ఉంది అని అంటే మాల్దీవ్స్. మాల్దీవియన్ రూపీ కరెన్సీ వచ్చేసి ఏంటి అని అంటే మాలే అండ్ ద కరెన్సీ ఈజ్ మాల్దీవియన్ రూఫియా, క్యాపిటల్ కరెన్సీ. పాకిస్తాన్ వచ్చేసి ఏంటంటే దట్ ఈజ్ ఇస్లామాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ పాకిస్తానీ రూపీ, క్యాపిటల్ కరెన్సీ. ఇదే లీస్ట్ ప్లేస్. వర్స్ట్ ప్లేస్ లో ఉన్నది ఏది అని అంటే 148th ప్లేస్ లో ఉన్నది పాకిస్తాన్. అయితే మన భారతదేశం కూడా సౌత్ ఏషియన్ కంట్రీస్ లో అంత పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు. కాకపోతే సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఏది లీడింగ్ ప్లేస్ లో ఉంది అని అంటే ఇట్ ఈజ్ 24th ప్లేస్ లో ఉన్న బంగ్లాదేశ్ లీడింగ్ ప్లేస్ లో ఉంది. వర్స్ట్ ప్లేస్ లో ఏది ఉంది, లోయెస్ట్ ప్లేస్ లో అని అంటే ఇట్ ఈస్ పాకిస్తాన్. సౌత్ ఏషియన్ కంట్రీస్ లో అయినా ఆల్ అక్రాస్ ద వరల్డ్ అయినా లీస్ట్ ప్లేస్ లో ఉన్నది అఫ్ కోర్స్ ఇట్ ఈస్ పాకిస్తాన్ ఓన్లీ. సరే, ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ని దేనిని బేస్ చేసుకొని మెజర్ చేస్తారు? ఇందాక 4 ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం కదా. ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ. దీంట్లో మన భారతదేశపు పర్ఫార్మెన్స్ అన్నది, ఇండియాస్ పర్ఫార్మెన్స్ దీంట్లో చాలా బాగానే ఉంది. ఎకనామిక్ పార్టిసిపేషన్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ మన ఇండియాస్ ఎకానమీ గ్రో అవ్వటానికి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అది ఎకనామిక్ పార్టిసిపేషన్, వాళ్ళకి అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. ఇండియా ఇంప్రూవ్ అయ్యింది దీంట్లో. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, దీనిలో కూడా భారతదేశంలో ఇంప్రూవ్మెంటే ఉంది. ఆ ఇంప్రూవ్మెంట్ అవ్వటానికి మన భారతదేశం తీసుకొచ్చినటువంటి పాలసీస్, దాంట్లో ఎస్పెషల్లీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈవెన్ రీసెంట్ గా లిటరసీ రేట్ కూడా కొన్ని ఫుల్లీ లిటరేట్ స్టేట్స్ కూడా అయ్యాయి. ఆ ఫుల్లీ లిటరేట్ స్టేట్స్ లో ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ గా ఏది నిలిచింది? మిజోరాం. సెకండ్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ గా గోవా. యూటీస్ లో అయితే ఇట్ ఈస్ లడాక్. ఫుల్లీ లిటరేట్ స్టేట్స్ గా మనం చెప్పొచ్చు. హెల్త్ అండ్ సర్వైవల్, దీంట్లో కూడా మన భారతదేశం టాప్ పొజిషన్ లోనే ఉందని చెప్పాలి. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ ఉంది హెల్త్ మరియు సర్వైవల్. రీసెంట్ గా UNFPA వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం మెన్ రేట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 71 years, ఫీమేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి 74 years. అది కూడా ఆ రిపోర్ట్ ప్రకారం UNFPA పాపులేషన్ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో ఫర్టిలిటీ రేట్ తగ్గుతుంది, కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. 71 and 74 మేల్ కి ఫీమేల్ కి. హెల్త్ అండ్ సర్వైవల్ లో కూడా మనం ఇంప్రూవ్ అయ్యాం. వేరేజ్ ఒకే ఒక్క దాంట్లో ల్యాగ్ అయింది ఎక్కడ అనంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ లోనే తగ్గిపోయాం. ఈ విషయాలన్నింటిలో కూడా మనము రైజ్ అయ్యాం, కానీ పొలిటికల్ ఎంపవర్మెంట్ లోనే తక్కువ స్థానంలో ఉన్నాం. ఎందుకు అనంటే లోక్సభలో రాజ్యసభలో వాటిల్లో పార్లమెంట్ లో మహిళలు మెన్తో కంపేర్ చేస్తే ఫీమేల్ పార్టిసిపేషన్ అన్నది గత సంవత్సరం 14% ఉంటే ఈసారి 13%కి తగ్గింది. అట్లా 1% తగ్గింది. దేంట్లో అనంటే ఈ 4గిట్లో
పొలిటికల్ ఎంపవర్మెంట్ విషయంలో ఒక్క దాంట్లోనే మహిళల ప్యారిటీ అన్నది మెయింటైన్ అవ్వలేదు. అది ఒక్క దాంట్లోనే మన భారతదేశం లాగింగ్ లో ఉంది. వేరే రిపోర్ట్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చేటువంటి వేరే రిపోర్ట్స్ ఏంటి అని అంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్, అది కూడా మన WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, గ్లోబల్ రిస్క్ ఇండెక్స్, గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్. ఇవి మేజర్ రిపోర్ట్స్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చేటువంటి రిపోర్ట్స్ లో మేజర్ రిపోర్ట్స్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అండ్ గ్లోబల్ travel and tourism report. This is all about gender gap index, global gender gap index. parity అంటే ఈక్వాలిటీ. ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరు ఈక్వల్ గా ఈ 4 రంగాలు ఏవైతే ఉన్నాయో ఎకనామిక్ కోఆపరేషన్, ఎకనామిక్ అటైన్మెంట్ అని, హెల్త్ అండ్ సర్వైవల్ అని, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అని చెప్పేసి, పొలిటికల్ ఎంపవర్మెంట్, ఈ 4 రంగాల్లో అందరూ కూడా ఈక్వల్ గా ఉండాలి, బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఆ ప్యారిటీ మెయింటైన్ చేయడమే అదే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2029. 19th ఎడిషన్. అవుట్ ఆఫ్ 148 కంట్రీస్ మన భారతదేశం 131 పొజిషన్ లో ఉంది. టాప్ 5 కంట్రీస్ చెప్పుకున్నాం, లీస్ట్ 3 కంట్రీస్ చెప్పుకున్నాం, వాటికి క్యాపిటల్ కరెన్సీ చెప్పుకున్నాం, మన భారతదేశపు ర్యాంక్ స్కోర్ 2 చెప్పుకున్నాం. సౌత్ ఏషియన్ దేశాలలో ఏ దేశము నెంబర్ 1 ప్లేస్ లో ఉంది సౌత్ ఏషియన్ కంట్రీస్ లో అని అంటే బంగ్లాదేశ్. లీస్ట్ ప్లేస్ లో ఏది ఉంది? పాకిస్తాన్, తర్వాత సూడాన్, తర్వాత చాడ్. ఈ 3 దేశాలు లీస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తారు అది కూడా చెప్పుకున్నాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కొలోనీ జెనీవా, స్విట్జర్లాండ్, దాని హెడ్ క్వార్టర్స్. అవి కూడా మొత్తం యాజ్ అ హోల్ గా డిస్కస్ చేసాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ నిన్న రిలీజ్ అయినటువంటి రిపోర్ట్ గురించి. టోటల్ ఇన్ అ నట్షెల్ ఐ హావ్ గివెన్ ద హోల్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అండ్ దాని ద్వారా మనం PDFs అప్లోడ్ చేస్తాం. ఇది మాత్రమే కాకుండా ఇంకా మనకి యాప్ కూడా ఉంది. ఆ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా ఉంటే అక్కడ కోర్స్ కూడా ఉంది, దాన్ని కూడా అవైల్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. అండ్ మనం వేరే సెషన్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్.